హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. 27వ తారీఖు 3వ నెల 2025 ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయం 28వ తారీఖు 3వ నెల 2025 రేపు శుక్రవారం ఎలా ఉంది ఉదయం పూజ అనేది కూడా చూద్దామండి. ముందుగా మనము ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందో అనేది చూద్దాం రండి. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష గురువారం. ఈరోజు త్రయోదశి నక్షత్రం శతభిష నక్షత్రం అండి. శతభిష నక్షత్రం వచ్చినప్పుడు గరుడ పురాణంలో వచ్చేసరికి ఈ మంత్రము అంటే మన గురువుని ఆరాధించాలని గరుడ పురాణంలో చెప్పడం జరిగిందండి. ఈరోజు త్రయోదశి కాబట్టి లక్ష్మి ధనవంతరి పూజించాలి. దీనికి అధిపతి శివుడు. శతభిష నక్షత్రముకి గురువు అధిపతి కాబట్టి గురువు రాహు కలిస్తే గురు చండాల యోగము. అదేవిధంగా ఇలా ఈ సమ్మేళనం వల్ల గురువు నామంత్రము మనము జపించడం వల్ల మనకి ఆత్మబలము, జ్ఞానము, ఆత్మధైర్యము అనేవి మనకి ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ధనాకర్షణ, వస్తు ఆకర్షణ కూడా లభిస్తుందండి. ఇది గుప్తంగా ఉంటుంది కాబట్టి ఈరోజు జపించవలసిన మంత్రము ఓం గ్రీం గురవే నమః, ఓం గ్రీం గురవే నమః, ఓం గ్రీం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కుదిరితే జపించుకోండి. ఈరోజు గురువు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మంత్రం జపించడం వల్ల ముందు చెప్పినవన్నీ మనకు ఆకర్షితం అనేది అవుతుందని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. ఈరోజు మంచి మాటలో సత్యం బ్రూయతః, ప్రియతం బ్రూయతః అనే 2 సంస్కృత పదాలు ఉంటాయంట అండి. వాటి గురించి ఇవాళ గురువుగారు మాట్లాడడం జరిగిందండి. సత్యము అంటే మనం ఎప్పుడూ ప్రేమగా ఉండాలి, మాట్లాడడము సత్యమే పలకాలండి. ఇతరుల హృదయము సంతృప్తి చెందేలాగా మనము సత్యమే మాట్లాడాలండి. అలా అబద్ధాలేమో చెప్పి వాళ్ళని నమ్మించకూడదండి. అలాగే అసత్యము చాలా ప్రేమగా సత్యంలాగా ప్రియతంగా మాట్లాడతారు, కానీ అవి ఎప్పుడూ ఏదో ఒక రోజు బాధ అనేది పెడుతుందండి. కాబట్టి ఈ రెండవది అబద్ధము ఇతరులకి మంచిది, మనం ఇతరులని సంతోష పెడుతున్నాము కదా అని అబద్ధాన్ని సత్యంలాగా చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టడం వల్ల మనమే పాపం అనేది మూట కట్టుకుంటామంట అండి. కాబట్టి ఎప్పుడు కూడా అసత్యాన్ని పలికి ఎదుట వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అని మనము వాళ్ళని సంతోషం పెడుతున్నాం కదా అని అసత్యం చెప్పి వాళ్ళని ఎప్పుడు సంతోషపరచడానికి ప్రయత్నించొద్దంట అండి. అలా చేయడం వల్ల మనం అనేది మన కర్మని మనమే అనుభవించుతామని చెప్పాడండి. అదేవిధంగా శివపార్వతులకు సంతానము ఎవరంటే ఫస్ట్ కార్తికేయుడు అండి. తర్వాత ఆయన ఎవరు? కార్తికేయుడు రక్షకుడు, ఈ దేవతలకి రక్షకుడిలాగా కార్తికేయుడిని ఫస్ట్ కుమారుడిగా శివపార్వతులకు జన్మించుతాడండి. అదేవిధంగా తర్వాత గణపతి సెకండ్ కుమారుడిగా జన్మించుతాడు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి జన్మించుతాడు. తర్వాత అంతే వాళ్ళ సంతానం అనేది. కానీ కొంతమంది గురువులేమో వేరే వేరే రకాలుగా చెప్తున్నారంట అండి. 6 పుత్రికలు ఉన్నారు అని చెప్పడం జరుగుతుందంట. ఆ 6 పుత్రికలలో అంటే వాళ్ళు తర్వాత 6 పుత్రికలు ఉన్నారని వాళ్ళు సృష్టించారంట అండి. అందులో ఒక పుత్రిక జ్యోతి అంట అండి. ఆమె పేరు ఆమె అంటే మనము దీపం వెలిగించినప్పుడు జ్యోతి, మనం వెలిగించిన దాన్ని జ్యోతి అంటాం కదా. దీపం వెలుగుతున్నప్పుడు దాని మధ్యలో మనకి ఒక ఇట్లా గుండ్రటి ఆకారం లాంటి వెలుతురు కనబడుతుందంట. దీపం వెలిగించినప్పుడు కాంతి కిరణాలు కాకుండా ఆ వెలిగే కిరణాన్ని జ్యోతిగా చెప్పడం జరుగుతుందంట. ఆ కుమార్తె ఒకరంట అండి. దీని గురించి మళ్ళీ ఒక రోజు నాడు గురూజీ మిగతా వాటి గురించి ప్రస్తావన చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందండి. ఒక చిన్న కథ అండి. ఒక గురుకులంలో ఒక గురువు గారు ఎంతోమందికి మంచిగా విద్యను అభ్యసిస్తూ ఉండేవాడంట. అందులో అపారమైన శక్తివంతులైన, విద్యావంతులైన, బుద్ధివంతులైన పిల్లలు ఉండేవారంట. అందులో ఒక రోజు ఒక విద్యార్థి
అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడంట. అతడు మంచి కొత్త వస్త్రాలను ధరించుకొని వస్తే అతన్ని చూసి, ఈ వస్త్రాలు బాలేవు, నువ్వు వేసుకుంటే బాలేవు అసలుకే అని చెప్పాడంట. చెప్పినాక ఆ వృద్ధ బ్రాహ్మణుడు బాధపడి వెళ్ళి ఆ వస్త్రాలను విప్పి వేరే వస్త్రాలను అలంకరణ చేసుకొని వచ్చాడంట. వచ్చినాక అక్కడ ఉన్న వాళ్ళు చూసేసి ఆ వస్త్రాలను ఇచ్చిన వారు, ఏంటి మరి మేము ఇచ్చిన వస్త్రాలు మీరు ఎందుకు స్వీకరించలేదు, ఇలా ఈ వస్త్రాలను ఎందుకు వేసుకొని వచ్చారంటే, నాకు ఈ వస్త్రాలు బాగాలేవని అక్కడ అబ్బాయి చెప్పాడు, అందుకే నేను విప్పేశాను అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాళ్ళకి సమాధానం చెప్పాడంట. ఈ విషయం అంతా అక్కడ ఉన్న గురువు గారికి తెలిసిందంట. తెలిసినాక ఆ అబ్బాయిని పిలిచేసి ఎందుకు ఇలా మాట్లాడావు అని అడిగాడంట. అడిగినాక అప్పుడే ఇంకొక విద్యార్థి అక్కడికి వచ్చాడంట. అతను నూతన వస్త్రాలను ధరించుకొని చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాడంట. అప్పుడు ఆ గురువుగారు అక్కడికి పిలిచి, నీ మొహంలో చాలా తేజస్సు ఉంది, చాలా అందంగా కనపడుతున్నావు, ఏంటి కాంతి, ఎందుకు ఇలా ఉన్నావు అని, ఇంత అందంగా ఉన్నావు ఈ వస్త్రాలలో అని తనని బాగా పొగిడాడంట. అది విన్న ఇంకో బాలుడు ఉన్నాడు కదా, అతను విన్నాక తనకి అర్థమయ్యేలాగా అర్థం చేసుకొని ఇలా మనం ఎప్పుడు కానీ ఒకరిని అవి ఎలా ఉన్నా కానీ వాళ్ళని మనము హేళన చేసి మాట్లాడద్దు, వాళ్ళ మనసుని ఎప్పుడు బాధ పెట్టద్దు, అసత్యం చెప్పకూడదు అని ఆ గురువు గారు తనకి తెలియజేశాడంట. ఇలా సత్యమే ఎప్పుడు పలకాలి, అసత్యాన్ని పలకకూడదు. నువ్వు ఆ బ్రాహ్మణ్ణి చూసి అలా అసత్యం పలికి అంటే ఈర్ష్యతోటి అలా చెప్పడం జరిగిందన్నట్టు ఈ బాలుడు. కాబట్టి నువ్వు అలా ఎప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదని చెప్పాడంట. చెప్పినాక అప్పుడు ఈ కథ సారాంశం ఏంటంటే, మన అసత్యం చెప్పి ఎవరిని కానీ బాధ పెట్టకూడదండి. మనకు ఒకవేళ సత్యము దీనివల్ల వాళ్ళు బాధపడతారు అని తెలిసినా కూడా సత్యాన్ని మనము మనలోనే దాచుకొని ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సాంప్రదాయం అండి, ఈరోజు ఉదయం లేచిన వెంటనే మనము కుడివైపు తిరిగి లేస్తాం కదా అండి. కుడివైపు తిరిగి లేవడం వల్ల మనం అలా లేచిన వెంటనే హృదయము హితకరంగా ఉంటుంది. అంటే మనం లేచిన వెంటనే అలా కుడివైపున తిరిగి లేస్తే మనకి ఆ రోజు అంటే ఒంట్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి కరెక్ట్గా ఉంటుందని అర్థమండి. అదేవిధంగా మనం లేచిన వెంటనే నేలకి చేతులు పెట్టి మొక్కుతాం కదా అండి. నేలకి చేతులు పెట్టి మొక్కినప్పుడు ఆ నేలలో నుంచి శక్తి అనేది మన చేతిలోకి వెళ్ళి కళ్ళ పైన పెట్టుకోవడం వల్ల నేత్రాలు అనేవి శక్తివంతంగా మారి ఆ రోజంతా బాగుంటుందంట అండి. కాబట్టి మీకు ఈ అలవాటు ఉంటే చేసుకోండి, లేని వాళ్ళు కొత్తవారైతే చేసుకోండి అని చెప్పడం జరిగిందండి. వ్యాపారస్తులు వ్యాపారం చేసే స్థలాలు ఉంటాయి కదా అండి, అంటే ఏవైనా కొట్లు ఉంటాయి కదా, ఆ కొట్ల దగ్గర ఒకరోజు వ్యాపారం అనేది అధిక సంఖ్యలో బాగా గిరాకీ వచ్చి అధిక సంఖ్యలో మంది వచ్చి మంచి గిరాకీ జరిగి మళ్ళీ మిగతా వారం అంతా కూడా అసలు గిరాకీ లేకుండా ఉంటుంది కదా. అలా ఎందుకు ఉంటుందనంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందంట అండి అని అక్కడ మనం అర్థం చేసుకోవాలంట. ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అని. కాబట్టి ఆ వ్యాపార స్థలంలో ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాస్లో వాటర్ పోయాలండి. అలా వాటర్ పోసిన తర్వాత దాంట్లో సాల్ట్ అనేది వేయాలంట అండి. అలా వేసేసి ఆ రోజు అక్కడే మనము నైట్ అలాగనే వదిలేసి ఇంటికి వచ్చేసి షాప్ కట్టేసుకొని ఇంటికి వస్తాం కదా. రేపు మార్నింగ్ ఉదయాన్నే లేచి మళ్ళీ షాప్ తీస్తాం కదా, తీసినప్పుడు ఆ నీటిని తీసేసి ఎక్కడైనా పక్కకి పడపోయాలంట అండి. అంటే ఈ ఉప్పు అనేది కరిగిపోయేలాగా చూసుకొని అవి పక్కకి పడవేయడం వల్ల అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి క్రిస్టల్ ఎనర్జీ అంతా ఉత్పత్తి అవుతుందంట అండి. అప్పుడు మళ్ళీ మనకి జనాకర్షణ అనేది పెరిగి ఇతరులు ఎవరైనా దృష్టి మనపైన ఉంచినా కానీ, వాళ్ళు ఏదైనా ఎనర్జీ మనపైన చేసినా కానీ అలాంటివన్నీ పోయి మళ్ళీ వ్యాపారం యథావిధిగా అభివృద్ధిగా నడుస్తుందంట అండి. కుదిరితే వ్యాపారస్తులు ఇది ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంకొక చిన్న పరిహారం కూడా ఉందండి. మనము రాగి చెంబులో నీళ్ళు తీసుకొని అందులో తులసి దళాలు వేసి మనం వ్యాపార కొట్టు పైన కౌంటర్ పైన పెట్టి ఉంచాలంట అండి. అది కుదరలేదనుకోండి
తులసి కడ్డీ కూడా దొరుకుతుందంట అండి. ఆ కడ్డీని కూడా నీళ్ళలో వేసి పెట్టేసి అది మళ్ళీ తిరిగి మరుసటి రోజు మార్నింగ్ అవి మార్చేసి మళ్ళీ కొత్తవి పెట్టాలంట అండి. ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. పెట్టడం వల్ల మనలో నెగిటివ్ ఎనర్జీ అంటే వేరే వాళ్ళ దృష్టి అంతా వ్యాపారం బాగా నడుస్తుంది కదా అని అంటూ ఉంటారు కదా అండి. అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది తీసేస్తుందంట అండి. ఇంకొక విధంగా మనం ఎటైనా ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి, రేపు ఉదయాన్నే పెద్ద ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాం, ఇది ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు మనం పడుకునే చోట్ల తల దగ్గర ఒక రాగి చెంబులో తులసి దళాలు కానీ తులసి కడ్డీ కానీ అందులో వేసి ఉంచేసి ఆ రోజు పడుకొని నిద్రించిన తర్వాత లేచిన తర్వాత ఉదయాన్నే ఆ నీటిని మన స్నానం ఆచరించినప్పుడు అందులో పోసుకొని ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల మనం వెళ్ళిన చోట మన పైన ఎలాంటి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పడకుండా ఉండి మనం వెళ్ళిన చోట పనులు అనేవి సవ్యంగా జరుగుతాయంట అండి. ఇలా ఈ 3 రకాల సాంప్రదాయాలు ఇలా తెలియజేయడం జరిగిందండి. ఇందులో కుదిరితే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఆచరించండి. ఇలా రోజు మీరు ఈ ఉపాయాలని ఆచరించడం వల్ల మీ ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుందండి. ఈరోజు అదేవిధంగా ఉదయం ఆచరించే పూజ అండి. రేపు ఉదయం అంటే 28వ తారీఖు 3వ నెల 2025 శుక్రవారం రోజు ఆచరించవలసిన ఉదయం పూజ అండి. ఇది అందరూ కంపల్సరీగా ఆచరించవలసిన పూజ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పూజ అనేది ఆచరించాలండి. ఎందుకంటే మనకు రాబోయే నూతన సంవత్సరంలో చాలా గ్రహాలు ప్రభావం వ్యత్యాసంగా ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం అనేది మనపైన చాలా వరకు ఉంటుందంట అండి. కాబట్టి అందరూ ఈ గుప్త లక్ష్మి పూజ అనేది ఖచ్చితంగా ఆచరించుకోవాలంట అండి. ఉదయాన్నే గోమూత్రం తెచ్చుకొని ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని మనం స్నానం చేసే నీటిలో కూడా కొంచెం కలుపుకొని స్నానం ఆచరించిన తర్వాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించాలండి. వెలిగించిన తర్వాత పారిజాత పుష్పాలు కానీ చంపక పుష్పాలు కానీ తామర పువ్వులు కానీ పెట్టేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యాన్ని పెట్టాలి. పెట్టాక ఎర్రటి ఒక సిల్క్ వస్త్రాన్ని తీసుకోవాలండి. ఆ సిల్క్ వస్త్రము 2 ఇంచులండి, 2x2 ఉండేటట్టుగా, మరి పెద్దదిగా కాకుండా 2 ఇంచెస్ ఉండేటట్టు తీసుకొని అందులో కొంచెం గంధము, కొంచెం కర్పూరము, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం వక్కపొడి అలా వేసి దాన్ని ఒక మూటలాగా కట్టాలండి. కట్టిన తర్వాత దాన్ని ఆవు పిడక పైన కానీ, ఆవు పిడక లేదంటే నిప్పుల పైన కానీ పెట్టేసి దాని మీద కొన్ని నువ్వులు, కొంచెం సాంబ్రాణి వేయాలి. వేసి ఇదంతా ఇల్లంతా పొగ వేయాలండి. ఇలా వేయడం వల్ల లక్ష్మీ బలము పెరుగుతుంది. గుప్త లక్ష్మి ఆకర్షణ అనేది కలుగుతుంది. మనకు రాబోయే సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి కూడా మన దరిదాపుకు చేరకుండా ఉంటాయి. కుదిరితే రేపు ఉదయం ఈ పూజని అందరూ ఆచరించండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించే యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివారాధన చేయాలండి. లక్ష్మీ పూజ అత్యంత శుభకరం అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. బిల్వదళాలు తెచ్చి విభూది కలిపిన నీటితో ఆ పరమశివుణ్ణి అభిషేకించాలండి. వీలైతే శివుణ్ణి చెరుకు రసంతో కానీ బెల్లపు నీటితో కానీ అభిషేకించుకోవాలి. తర్వాత శ్రీచందనంతో స్వామివారిని అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత ఓంకార స్తోత్రాన్ని కానీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ లేదంటే నిర్వహణ అష్టకాన్ని కానీ పారాయణం చేసుకోవాలండి. ఇలా చేస్తే కర్మ ఫలాలు తగ్గి గురు అనుగ్రహంతో పాటు పేరు, గౌరవము, ప్రతిష్టత పెరుగుతాయండి. ఇలా ఆచరించడం వల్ల ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఈ పూజను ఆచరించడం మర్చిపోకండి. కుదిరితే అందరు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.